ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి గతించిన కొన్ని దినాలుగా మనము ధ్యానం చేస్తున్నాం. 7 సంఘాలకు దేవుడు మరి తన వర్తమానాన్ని అందించాడు. ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నాడంటే, నీకున్న మొదటి ప్రేమ నీవు పోగొట్టుకున్నావు, నీ తొలి ప్రేమ నువ్వు పోగొట్టుకున్నావు కనుక నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని ఐ విల్ రిమూవ్ అని అన్నాడు. పిల్లారా, ఈ తొలి ప్రేమ ఏంటి అని ఆలోచన చేస్తే వారు మందిరానికి బాగానే వచ్చేవారు, బైబిల్ బాగానే చదివేవారు, వారు చక్కగా మరి పాటలు పాడేవారు, ఆరాధించేవారు, అన్నీ బాగా ఉన్నాయి. కానీ మంట, ఆసక్తి, దేవుని పట్ల ఉన్న మొదటి ప్రేమ వారు కోల్పోయారు. కనుక దేవుడు అన్నాడు, నేను మీ దగ్గర నుండి ఈ దీపస్తంభాన్ని తీసివేస్తాను. 430 AD ఈ ఎఫెసస్ పట్టణం పూర్తిగా నాశనమైంది. 1500 ADలో పూర్తిగా ఆ ఉన్న రాళ్ళు అన్నీ కూడా మరి పూర్తిగా విరిచివేయబడ్డాయి. ఇది ప్రస్తుతం అందున్న టర్కీ భాగంలో మరి ఉంటుంది. మెలెతు అనే విలేజ్, ఇజ్మీర్ అనే ప్రాంతంలో ఉన్న ఈ పట్టణమే, ఈ సంఘం కూడా అక్కడే ఉండేది. సో దాట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ బుక్. ఈ ప్రాంతంలో ఎఫెసీ సంఘానికి కాపరి ఎవరంటే మరి యేసుక్రీస్తు గుండెల మీద ఆనుకున్నటువంటి యోహాను కాపరిగా ఉంటున్నాడు. ఆయనతో పాటు మరియమ్మ కూడా ఉండేది. మరి మరియమ్మ మొట్టమొదటిగా 103వ AD చనిపోయింది. తర్వాత యోహాను 104వ సంవత్సరం ఆయన చనిపోయాడు. సో దాట్స్ హౌ the early family has gone into eternity. నిత్యత్వంలోకి వారు వెళ్ళగలిగారు. ఈ దినము మనమందరం కూడా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 5, 6 అధ్యాయాన్ని మీకు క్లుప్తంగా షెల్లాగా జ్ఞాపకం చేశాను. మొదటిది యూనిటీ ఇన్ ద చర్చ్, రెండోది గుర్తుందా, ప్యూరిటీ ఇన్ ద హార్ట్, హార్మనీ ఇన్ ద ఫ్యామిలీ. 3 ఇంపార్టెంట్ పదాలని మీకు గుర్తు చేశా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొదటిది సంఘంలో ఐక్యత, హృదయంలో పవిత్రత, కుటుంబంలో ఐక్యత లేకపోతే సఖ్యత అన్న మాటల్ని మీకు గుర్తు చేశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము నుండి ఆల్మోస్ట్ 16 వచనాల వరకు మనము గమనించినట్లయితే యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద చర్చ్. రెండోది 17 నుంచి 5వ అధ్యాయము మరి 21వ వచనం వరకు ప్యూరిటీ ఇన్ ద హార్ట్, హృదయంలో పవిత్రత. మరి 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయము 9 వచనాల వరకు కుటుంబంలో ఉండాల్సిన సఖ్యతను మనము మరి అవుట్లైన్గా మీకు జ్ఞాపకం చేశాను. ఇది మనం రెండవ గొప్ప అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పవిత్రత, పరిశుద్ధత ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమని కోరాడు. ఆయన మరి పవిత్రమైనటువంటి వ్యక్తులను వెతుకుతూ ఉన్నాడు. పిల్లల దినాల్లో సువార్త ప్రకటించడానికి ఎవరంటే వారు వెళ్ళిపోతున్నారు. కానీ మరి దేవుని యొక్క గొప్ప విషయం ఏంటంటే పరిశుద్ధులైనటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పవిత్రంగా ఉండేవారు పరిచర్య చేసే విధానం వేరు, ఊరికనే 4 ముక్కలు వాక్యం నేర్చుకొని బోధించేవారు వేరు. కనుక యూ షుడ్ రికగ్నైజ్ దట్ డిఫరెన్స్. ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినాల్లో ప్రశ్న ఏంటంటే, అందరూ పరిశుద్ధంగా ఉంటూ ఉన్నారా, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారా, లేకపోతే మరి ఏదో మరి దేవుని పని కొరకు ముందుకు సాగుతున్నారని ఆలోచన చేస్తే చాలా మట్టుకు 75% ఆఫ్ ద పాస్టర్స్ గతించిన దినాలు గుర్తు చేశాను, ఈ దినం కూడా గుర్తు చేస్తున్నాను, పవిత్రత ఏమాత్రము ఇష్టం లేదు వారికి. ప్రసంగం మాత్రమే చేయడం ఇష్టం. పవిత్రంగా ఉండడం అంటే పాపాన్ని వదిలిపెట్టి, పాపాన్ని పూర్తిగా మరి వారి జీవితం నుంచి అసహించుకునే ఆ జీవితం పాస్టర్లకు కావాలి. అలాంటి పాస్టర్లు ఈ తరానికి కావాలి.
అలాంటి పాస్టర్లు కావాలి పిల్లారా. వాక్యాన్ని పవిత్రతలో బోధించే క్రైస్తవులు కావాలి. ఇంతకుముందే నేను మీకు జ్ఞాపకం చేశాను, దేన్నైనా మనం ఆపగలమేమో కానీ పవిత్రతను ఆపలేం పిల్లారా. దేశము లేదా ప్రభుత్వము మందిరం కట్టకుండా ఆపొచ్చేమో, పాటలు గట్టిగా పాడొద్దని ఆపొచ్చేమో, బైబిళ్ళు పంచొద్దని ఆపొచ్చేమో, కానీ ఒకటి మాత్రం ఆపలేరు. అదేంటంటే పరిశుద్ధంగా ఉండకూడదు అని ఎవరు ఆపలేరు పిల్లారా. వాట్ ఎ గ్రేట్ బ్యూటీ గాడ్ హెస్ గివెన్ టు అస్. సంఘంగా మనము చర్చ్ కట్టలేకపోవచ్చు, సంఘంగా రాబోయే తరంలో గొప్పగా పాటలు పాడకపోవచ్చు, పవిత్రమైన జీవితం జీవించడానికి దేవుడు ఎంత చక్కని అవకాశం ఇచ్చాడు. పవిత్రంగా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిచర్య చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు పవిత్రంగా ఉండాలి, పరిచర్య చేయాలి. అందరూ కూడా పరిచర్య చేయడానికి కొరకే దేవుడు మళ్ళీ అందరిని కూడా పిలిచాడు. పరిచర్య ఇక్కడ ఒక్కడనే నిల్చొని నేను ప్రసంగం చేస్తున్నాను చూడండి, ఇది ఒక్కటిదే కాదు, అందరము పరిచర్య చేయాలి. సమాజంలోకి వెళ్ళాలి, బయట మన కంపెనీలోకి వెళ్ళాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి, సువార్తను ప్రకటించే వారంగా మనం అందరం కూడా ఉండాలి అన్న విషయాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనము ఈ యొక్క భాగంలో పౌలు పవిత్రతను గురించి పదే పదే గుర్తు చేశాడు. 4వ అధ్యాయంలో 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులుగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. 4వ అధ్యాయం 19వ వచనంలో అపవిత్రమైంది ఏది కూడా మీ జీవితంలో ఉండకూడదు అని గుర్తు చేశాడు. 5వ అధ్యాయము 3వ వచనంలో మీరు జారులుగా అలా ఉండకూడదు అంటూ ఇదే పరిశుద్ధులకు తగినది అన్న మాటల్ని ఆయన గుర్తు చేశాడు. 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ చేత కంట్రోల్ చేయబడిన వారై ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేశాడు. కనుక ఈవేళ పిల్లారా, పవిత్రమైన జీవితం పౌలు రెండవది సంఘానికి నేర్పిస్తున్నాడు. యూనిటీ ఇన్ ద చర్చ్, ప్యూరిటీ ఇన్ ద హార్ట్. రెండవ గొప్ప పాఠాన్ని ఇది మనం నేర్చుకుందాం. పిల్లారా, పౌలు ఈ యొక్క భాగంలో నడకను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నడుచుకొనుడి 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 అని. 3వ వచనంలో సంపూర్ణ వినయత సాత్వికంతో నడుచుకొనుడి అంటున్నాడు. 17వ వచనంలో అన్యజనుల వలె మీరు నడుచుకోవద్దు అని జ్ఞాపకం చేశాడు. 5వ అధ్యాయం 2వ వచనంలోని చివరి భాగంలో ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. 10వ వచనంలో 5వ అధ్యాయం 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. 15-16 వచనంలో జ్ఞానుల వలె నడుచుకొనుడి. నో వాకింగ్ ఆల్సో హీ రిమైండ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వాకింగ్ అంటే పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి పాయింట్ బి దగ్గరికి వెళ్ళడం, ఒక ప్రాంతం నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళడం. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెషన్. అంటే కాలక్రమేణా ఒక వ్యక్తి ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి నడవటం. ఈవేళ నీవాళ నడుస్తున్నావా? ఒక స్థితిలో ఆరంభించబడి విశ్వాసంలో ముందుకు సాగుతున్నావా? ఒక దగ్గర ఆరంభించబడి ఇంకా నవీనమైన స్థాయికి చేరుకోగలుగుతున్నావా? ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగినావా? నిన్న దేవుణ్ణి ప్రేమించిన దానికంటే ఈ దినం మరింత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇంతకుముందు దేవుని వాక్యాన్ని చదివేదానికంటే ఇప్పుడు ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఇంతకుముందు ప్రార్థించిన దానికంటే ఒక 10, 20, 30 నిమిషాలు ఎక్కువ సమయం ప్రార్థిస్తున్నావా? ఆర్ యు ప్రోగ్రెసింగ్ ఇన్ యువర్ క్రిస్టియన్ వాక్? క్రైస్తవ జీవితంలో నీవు ముందుకు నడుస్తున్నావా అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పవిత్రమైన జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినట్టయితే పిల్లారా, పవిత్రమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎవరి అభినందనలు అవసరం లేదు. ఆ వ్యక్తి ఎవరి యొక్క అభినందనల్ని కోరుకోడు. సేవ అనేది చూడండి, పౌలు సువార్త ప్రకటిస్తే ఎవరైనా నాకు బోకే ఇచ్చారా? పౌలు సువార్త ప్రకటిస్తే ఎవరైనా షాల్ కప్పారా? పౌలు మరి పరిచర్య చేస్తే అబ్బా ఏం పరిచర్య పోయి నీ అని అన్నారా? అబ్బా ఏం ప్రసంగం చేసినవరనైనా అని ఎవరైనా పిలిచారా? నో అప్రిషియేషన్ ఇన్ హోలీనెస్. పవిత్రతలో ఎవరు కూడా అభినందించనక్కర్లేదు. పవిత్రమైన జీవితం జీవించేవారు అభినందనల కొరకు ఆశపడరు. దావీదు జీవితంలో చిన్న చిన్న విషయాల్ని గుర్తు చేస్తా. మొట్టమొదటిగా ఆయన
మరి ఆ సింహాన్ని ఎలుగుబంటిని చీల్చేసినప్పుడు ఎవరైనా ఉన్నారని చూస్తే ఎవరు లేరు. ఇంటికి పోయి చెప్తే ఎవడు పట్టించుకోలేదు. నో అభినందనలు, నో అప్రిషియేషన్ ఇన్ డేవిడ్స్ లైఫ్. యెట్ హీ వాజ్ హోలీ, హీ వాజ్ సింగింగ్ అన్టు ద లార్డ్. దేవునికి పాటలు పాడాడు, దేవుని స్తుతించగలిగాడు, దేవుని మన్ననలు మరి దేవుని యొక్క మన్ననలు పొందుకోగలిగాడు. 8 నుంచి 15 సంవత్సరాల వయసులో మరి అలాంటి మరి విషయాల్ని మనము చూస్తున్నాం. ఈ దినాల్లో మన ఇండ్లలో పిల్లల్ని చూడండి, ఒక పేపర్ తీసుకపోయి డస్ట్బిన్లు వేస్తే శబాష్ 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 వెల్ డన్ అనే కాలంలో మనము జీవిస్తుంటుండగా ఈ మరి క్రికెట్ గురించి మాట్లాడడం, మరి మేము ఎక్కువ గ్రౌండ్లో ఉండేవాడిని కనుక మరి క్రికెట్లో శబాష్ 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 అంటుంటారు వికెట్ కీపర్ ఎక్కువగా. మరి ఫుట్బాల్లో మరి నిలబడిన బ్యాకర్స్ అందరు కూడా ముందాడుతుంటే శబాష్ అని మరి పలకరించి అభినందించే ఆ కాలంలో ప్రియులారా, డేవిడ్ డిడ్ నాట్ గెట్ ఎనీ అప్లాస్. ఎలాంటి ఘనత ఏది కూడా పొందలేదు. ఒకరోజు శామ్యుయల్ ఆయన్ని పిలిచి ఆయన తల మీద నూనె పోసిన తర్వాత, సార్ ఎందుకు సార్ నీవు నూనె పోసావు అని అడిగితే, అవన్నీ అవసరం లేదు, నువ్వు రాజు అయినావు, దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను రాజు చేసిందంటే, కాదు సార్ నాకు తెలవాలి సార్, ఎందుకు నేను రాజునైనాను నాకు తెలవాలి అని అన్నాడు. అప్పుడు సమూయేలు చెప్పాడు, ఇదిగో జెస్సీ ఇంటికి వెళ్ళు, అక్కడ వారి కుమారుల్లో ఒకరిని రాజుగా చేస్తానని చెప్పాను. మీ నాన్న ఏమన్నాడో తెలుసా? 6 నిలబెట్టి వీరే నా కొడుకులు అని చెప్పారు. దాని తర్వాత దేవుడు చెప్పాడు, వీరు కాదురా కొడుకులు. మరి అంటే జెస్సీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక మాట అడగొచ్చా నిన్ను, నీకు ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారంటే కింద మీద చూసి ఆవాడొకడు ఉన్నాడు అన్నాడు. అంటే నీవు ఆయనకు గుర్తు కూడా లేవు, నిన్ను ఆయన కొడుకుగా కూడా ఫీల్ కాలే. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి సార్, దేవుడు అంటున్నాడు 6 కారు అంటున్నాడు, ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మీ నాన్న వాడొకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకున్నట్టు ఒకడు, వాడొక వెధవ, వాడు పనికి మాలినాడు అని నిన్ను పిలిచిండు. నిన్ను చూడగానే దేవుడు చెప్పాడు ఈయనే రాజు అని చెబితే మరి దావీదు ఎంత బాధపడ్డాడు తన గుండెల్లో. నాకు ఎవరు అప్రిషియేషన్ ఇవ్వలేదు, ఈవెన్ మై ఫాదర్ ఆల్సో ఇస్ నాట్ రిమెంబరింగ్ మీ. అలాంటి స్థితిలో పవిత్రమైన జీవితాన్ని దావీదు ఎలా జీవించగలిగాడో, పవిత్రత అంటే, పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో నేను మీకు గుర్తు చేస్తున్నాను పిల్లారా. ఈవేళ మనం గుర్తుంచుకోవాలి, పరిశుద్ధమైన జీవితానికి సంబంధించిన పాఠాన్ని మనం ఈ దినం మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 21వ వచనం వరకు మనమందరం కూడా ఈ దినం ఈ భాగంలో నుంచి ఈ 7 వచనాలు 5 ప్రిన్సిపల్స్ని నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. మొదటి భాగాన్ని చదువుదాం, 15 నుంచి 16 వచనాల వరకు, లేదా ఒకసారి అందరం కలిసి చదువుదాం ఈ భాగాన్ని 15 నుంచి 21వ వచనం వరకు. ఇందులో 5 ప్రిన్సిపల్స్ని నేను మీకు గుర్తు చేస్తా. 15 to 21 అందరం కలిసి అలాగే కూర్చొని చదువుకుందాం. రెడీ, రీడ్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. దేవుడి మాటల్ని దీవించునుగాక. మొదటి మరి ప్రిన్సిపల్ని చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా నడుచుకొనుడి, లేకపోతే జాగ్రత్తగా చూచుకొనుడి అనే పదాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, కాలేజ్ అయిపోగానే మనకు కాలేజ్ నుంచి ఒక సర్టిఫికెట్తో పాటు కాండక్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది. అంటే
కాండక్ట్ సర్టిఫికెట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ బాలుడు మా స్కూల్లో 2 సంవత్సరాలు కాలేజీలో చదువుకున్నాడు, వీడు చాలా బుద్ధిమంతుడు, చాలా యోగ్యుడు అని ఒక మంచి సర్టిఫికెట్, కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తాడు. ఇక్కడ కూడా మరి పౌలు అంటున్నాడు, పవిత్రంగా జీవించే ఈ జీవితంలో జాగ్రత్తగా మనం నడవాలి. యూ షుడ్ బి కేర్ఫుల్ అన్న మాటల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే మనము తెలివిలేని వారం అయిపోతాం, అజ్ఞానులం అయిపోతాం అన్న విషయాన్ని మనము చూస్తున్నాం పిల్లరా. అజ్ఞానము మరి ఆ స్థితిని మనం చూసినట్టయితే కేర్లెస్గా ఉండడం, బాధ్యత లేకుండా ఉండడం. ఈ దినం దేవుడు నేను అడుగుతున్న ప్రశ్న, జాగ్రత్తగా నేను నీకు ఇచ్చిన ఈ రక్షణను జాగ్రత్తగా కొనసాగింపజేసుకుంటున్నావా? శ్రద్ధతో ఈ రక్షణను గట్టిగా పట్టుకున్నావా? శ్రద్ధతో ఈ రక్షణ గురించి ఆలోచిస్తున్నావా? ఏదో దేవుడు ఇచ్చిండు, అక్కడేదో పెట్టినాము, ఆ రక్షణ అదేదో షెల్ఫ్లో పెట్టుకునేది కాదు. ఇట్ ఈస్ టు వాక్ ఇన్ ద రైట్ కాండక్ట్. సరైన పద్ధతిలో నడిచే ఆ అనుభవాలు మనమందరం కూడా నేర్చుకోవాలి. బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేకపోతే ఏమవుతుందో మీకు జ్ఞాపకం చేస్తాను. కేర్లెస్గా ఉంటే కేర్లెస్గా మరి థాట్లెస్గా అయిపోతాం బ్రదర్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైతే జాగ్రత్తగా ఉండారో వారి ఆలోచన విధానం కూడా సరిగా ఉండదు. ఒకవేళ నీవు థాట్లెస్ అయిపోతే నీవు మైండ్లెస్ అయిపోతావు. అంటే నీవు ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా అయిపోతుంది. దాని తర్వాత నీ పనులన్నీ కూడా యూజ్లెస్ అయిపోతాయి. నీవు చేసిన పనులన్నీ కూడా ఇవి ఎందుకు పనికిరావు అని దేవుడు ఒకరోజు చెప్తాడు. కనుక క్రైస్తవ జీవితంలో ఇఫ్ యు ఆర్ వైస్, నీవు జాగ్రత్తగా నడవాలి అని అనుకున్నట్లయితే భద్రంగా ఉండాలి. జాగ్రత్త 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 అని పిల్లలకు చెప్పి పంపిస్తారు తల్లిదండ్రులు. తెలంగాణలో పైలం బిడ్డ అని చెప్తారు, మరి ఇంకా వేరే వేరే భాషల్లో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ జాగ్రత్త. పిల్లరా, నీవు జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతున్నావా? జాగ్రత్తగా మనసు పెట్టి ప్రార్థిస్తున్నావా? జాగ్రత్తగా దేవుని మందిరం కొరకు నేనేం చేయాలి ప్రభా అని అడుగుతున్నావా? జాగ్రత్తగా నీ ఆలోచనలు దేవుని మైన నీవు నిమగ్నమై ఉంచడానికి ఇష్టపడుతున్నావా? జాగ్రత్తగా లేకపోయిన అనుభవాల్ని ఒకటి గుర్తు చేస్తా. దావీదు యుద్ధకాలం వసంతకాలంలో యుద్ధం చేయాలి. అయితే ఆ రోజు బాగా నిద్ర వచ్చింది. యోవాబు పిలిచాడు, తడుపు తట్టాడు, దావీదా మనం వెళ్ళాలి కదా, అల్లుడు మరి అక్క కుమారుడు కనుక మరి మామ వెళ్దామా అంటే వద్దులేరా ఈరోజు రాను అని అన్నాడు. ఆ రోజు బాగా మందేసి పడుకున్నట్టున్నాడు దావీదు. కనుక కేర్లెస్గా ఉన్నాడు, జాగ్రత్త లేని స్థితిలో ఉన్నాడు. ఆ వసంతకాలంలో రాజులు యుద్ధ భూమికి వెళ్ళారు. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం తెరవాల్సిన అక్కరలేదు. అలాంటి వేళ మరి దావీదు నిద్రలో ఉంటుండగా మరి చాలా పెద్దెక్కే వరకు పడుకొని లేచాడు. కళ్ళు తెరిచి చూడగానే స్నానం చేస్తున్న ఒక అందమైన స్త్రీ కనబడ్డది. ఆయన ఆలోచన లేనివాడైపోయాడు. కొంచెం సేపు ముగ్ధుడైపోయి ఏమి ఆలోచిస్తున్నాడో కూడా తెలియక ఆమెను తెచ్చుకున్నాడు. మరి ఆమెతో పండుకున్నాడు, ఆమెను గర్భవతిగా చేసేసాడు. ఆ క్రియలన్నీ కూడా దరిద్రపు క్రియలుగా మారిపోయాయి. కారణం ఏంటో తెలుసా? 1 యాక్ట్ ఆఫ్ కేర్లెస్నెస్ బ్రాట్ గ్రేట్ డిజాస్టర్ ఇన్ హిస్ లైఫ్. ఈవేళ నీ జీవితంలో అలా కేర్లెస్గా ఉండొద్దు. పౌలు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉంటున్నావా? ఈ దినం మనము తీసుకోవాల్సిన ఆలోచన విధానం కేర్లెస్, థాట్లెస్, మైండ్లెస్, యూస్లెస్. పిల్లారా, ఈ దినం మనం గుర్తుంచుకుందాం. కేర్లెస్గా ఉంటే నీ తలంపులన్నీ పాడైపోతాయి. నీ తలంపులన్నీ పాడైపోతే మైండ్లెస్ అయిపోతావు. నువ్వు మతితో ఏం చేస్తున్నావు నీకు తెలియదు. తద్వారా నీ జీవితం మరి నువ్వు చేసే క్రియలన్నిటికీ దేవుడు చూసి ఇవేం పనులురా నువ్వు చేసింది, నీకు ఒక్క బహుమానం కూడా నేను ఇవ్వలేను, నువ్వు పిచ్చి పనులు చేశావు, నువ్వు చేసిన పనులు ఏంటి అని ప్రభు మనందరిని కూడా
నిలదీసే ఒక కాలం వస్తుంది. కనుక జాగ్రత్తగా జీవించండి ప్రియులారా. జీవితం చాలా విలువైంది. ఒక తండ్రిలా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా బ్రతకండి. నీకు ఇవ్వబడిన జీవితం చాలా వాల్యుబుల్. జాగ్రత్తగా జీవించండి. దేవుని కొరకు జీవిద్దాం. మనుషులను సంతోషపెట్టద్దు, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తాం పడారా, నీవు చేసే ప్రతి పని ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది. పరలోకమందున్న దేవునికి ఆనందాన్ని తెచ్చేదిగా ఉంటుంది. పరలోకమందున్న తండ్రికి సంతోషాన్ని తెచ్చేదిగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. దావీదు చేసిన ఆ పనులకు ఏమైందో తెలుసా? యూస్లెస్గా చేసిన పనులన్నిటికీ ఏమైందో తెలుసా? 4 కుమారులు చచ్చిపోయారు. మొదటి వాడు బెత్షెబాకు పుట్టినటువంటి తొలి సంతానం బాలుడు చచ్చిపోయాడు. తర్వాత అబీషాలోము చచ్చిపోయాడు. దాని తర్వాత అమ్నోను చచ్చిపోయాడు. దాని తర్వాత అడోనాయ్ చచ్చిపోయాడు. నా కుమారుడా అబ్షాలోము అని ఏడుస్తూ ఇలా ఏడ్చాడు. మీకు గుర్తు చేస్తాను. అయ్యో అబీషాలోమా, నా కుమారుడా అబీషాలోమా, నేను చచ్చిపోవాలిరా, నీవేంట్రా చచ్చిపోయావు? నేను రా పాడైపోవాల్సింది, నీవెందుకురా? నీకు ఇంత భవిష్యత్తు ఉందిరా, నీవెందుకురా చచ్చిపోయావని ఏడ్చి 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 ఇక ఏడవలేకపోయాడు దావీదు. కారణం ఏంటో తెలుసా? కేర్లెస్గా ఉండడం వల్ల, తన థాట్స్లోకి చెడును రానివ్వటం వలన, తన మైండ్ మరి దొబ్బడం ద్వారా తన జీవితం అంతా కూడా కంపు కావడం వల్ల తన జీవితం పాడైపోయింది. దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చారు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు తన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. పులారా, జాగ్రత్తగా ఉండడానికి దేవుడు మనకేమి ఇచ్చాడు? ఒక మాన్యువల్ ఇచ్చాడు, ఒక చక్కని పుస్తకాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ పుస్తకంలో ఈ స్విచ్ ఒత్తండి, ఈ కూలర్ ఇలా బాగా పనిచేస్తుంది, ఇంతే నంబర్ పెట్టుకోండి, అప్పుడు మీకు చాలా సంవత్సరాలు వేసి పనిచేస్తుంది, మీరు ఇలా వాడండి, ఇది బాగా పనిచేస్తుంది అని మాన్యువల్ ఇస్తారు. చూడండి, జాగ్రత్తగా జీవించడానికి దేవుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఈ పవిత్రమైన గ్రంథం ఏం చెప్తుంది సార్? ఈ గ్రంథం అంటారా? ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈజ్ రైట్, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈజ్ రాంగ్. ఈ గ్రంథం ఏది సరి అయిందో చెబుతుంది, ఏది తప్పో చెబుతుంది. మూడోది ఏంటో తెలుసా? రైట్, మరి రాంగ్లో నుంచి రైట్లోకి ఎలా రావాలో చెప్తుంది. అంతేకాదు, రైట్లో ఎలా కంటిన్యూ చేయాలో కూడా చెప్తుంది. 4 గొప్ప విషయాలు. ఒకటి, రైట్ ఏంటో చూపిస్తుంది. రెండవది, ఇది రైట్ కాదు అని చెప్తుంది. రాంగ్లో నుంచి ఎలా రైట్లోకి రావాలని చెప్తుంది. అంతేకాదు, రైట్లో ఎలా నిలబడాలో కూడా ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎంత అద్భుతమైన పుస్తకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. చదువుతున్నావా? చదువు. పౌలు ఏమంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో 17వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి లేఖనమును, ఈ లేఖనం ఏం చేస్తా ఉపదేశిస్తుంది. అంటే మనకు రైట్ ఏంటో చెప్తుంది. దాని తర్వాత ఖండిస్తుంది, అంటే రాంగ్ ఏదో చెప్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది? తప్పులో నుంచి రైట్లోకి తప్పు దిద్దుతుంది. అంతేకాదు, ఇంకేం చేస్తుంది? నీతి అందు, అంటే కంటిన్యూగా రైట్లో ఎలా నిలబడాలో చేస్తుంది. అంతేకాదు, నీ పనులన్నీ కూడా తర్వాత ఏమవుతాయి? ప్రయోజనం అవుతాయి, యూస్ఫుల్ అవుతాయి, యూస్లెస్ అయిపో. ఎంత అద్భుతంగా దేవుని వాక్యాన్ని మన కొరకు రాసి పెట్టాడు దేవుడు. ఈవేళ చాలాసార్లు దేవుని వాక్యానికి బదులుగా కల్చర్ని వాడుతున్నాను. కల్చర్ చాలా విలువైంది సార్, కల్చర్ చాలా వాల్యుబుల్. నిజమే, కల్చర్ విలువైంది. కల్చర్ అంటే ఏంటంటే, ఇట్లా పెడితే నమస్తే అంటే అరే బాలుడు మంచి కల్చర్ కలిగినోడు అని అనుకుంటాం.
కల్చర్ లోపల ఏముండాలంటే మొరాల్ ఉండాలి. ఉదాహరణకి నేను ఇలా దండం పెట్టి దరిద్రుడు వచ్చిండు వీడు నా ముఖం చూస్తుండు అని అంటే కల్చర్ బాగుంది, తలవంచ, కానీ మొరాలిటీ ఏది, నైతికత ఏది? నైతికత్వం చాలా విలువైంది. ఈ మధ్యకాలంలో చాలామంది అమెరికా అక్కడి నుంచి వచ్చిన మరి వ్యక్తుల్ని కలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి భార్య భర్తలు ఇద్దరు ఒక మీటింగ్లో కనబడ్డారు. వాళ్ళని అడిగాను, చాలా క్వశ్చన్స్ అడిగినాం. యవనస్తుడా, ఈ అమ్మాయి ఎవరు, నీ భార్యనా అంటే కాదు సార్ అన్నాడు. దాని తర్వాత మరి ఎవరు, నీ చెల్లెనా అంటే కాదు సార్ అన్నాడు. మరి ఏంద్రా భాయ్ ఎవరు మరి ఈమె అని అడిగితే మరి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నాం సార్ మేము అని అన్నాడు. ఇది అమెరికా దేశంలో కల్చర్ సార్, ఇది కల్చర్. అంటే ఎవరితోనైనా పడుకోవచ్చు, దేంతోనైనా తిరగచ్చు, ఎలా అయినా ప్రవర్తించవచ్చు. అలా చెప్పలేదు ఈ గ్రంథం. ఏది రైటో చూపిస్తుంది, ఏది రాంగో నేర్పిస్తుంది, ఎలా రాంగ్లో నుంచి రైట్లోకి రావాలనో చూపిస్తుంది, రైట్లో కంటిన్యూస్గా ఎలా ఉండాలనో నేర్పిస్తుంది. ఇవేనా పిల్లారా? కల్చర్ని మరి భక్తికి ముడివేయకూడదు. కల్చర్ ఇస్ కల్చర్ అండ్ నైతికత ఎప్పుడు కూడా నైతికతే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండో పాఠాన్ని ఏమంటున్నాడో చూడండి. మొదటిది కాండక్ట్, జాగ్రత్తగా, ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, జాగ్రత్తగా చూసుకోండి, అది మొదటిది. రెండో తలంపును ఈ భాగంలో చూడండి, ఏమంటున్నాడు? 15వ వచనం నుంచి మరొకసారి చదుదాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకూడదు. ప్రిన్సిపల్ ఆఫ్ టైం. ఓకే, సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం అంటే ఉపయోగించుకునేవారు. వినియోగదారులు అంటే మీకు అర్థం కావాలి. కన్స్యూమర్ అంటే పలాని వస్తువులు కొనుక్కొని వాటిని వాడుకునేవారు. వినియోగదారులు. ఓకే, వినియోగదారులు అంటే మనము టైంని ఏం చేయాలి? వినియోగపరుచుకునేవారు అని అర్థం. సమయాన్ని ఎలా మనము వాడుకోవాలో ఇలా చెప్పుకుందాం. గుడ్డు ఉందనుకోండి, గుడ్డును మనం ఏం చేయొచ్చు? మళ్ళా పొదుగుతే ఏమవుతుంది? గుడ్డు అవుతుంది, నంబర్ 1. రెండవది, గుడ్డును కొట్టుకొని మరి ఆమ్లెట్ వేసుకొని కూర అయినా తినొచ్చు, అది నంబర్ 2. మూడో, దాన్ని అలాగే ఉంచేసి ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది కనుక దాన్ని ఎక్కడికి పోతుంది? డస్ట్బిన్లోకైనా పోతుంది. సమయం కూడా వినియోగిస్తే ఈ 3 రకాలుగానే వినియోగించాలి. ఎలా వాడాలి? సమయాన్ని బాగా వాడుకోవచ్చు, లేకపోతే దాన్ని దుర్వినియోగం కూడా చేయవచ్చు. కొంతమంది దొంగ పని చేయడానికి, లేదా మాఫియాలో తిరగడానికి, చెడ్డ పనులు చేయడానికి, చెడ్డ పనులకు వాడచ్చు. లేదా మూడవది, ఏమీ చేయకుండా సమయాన్ని అలాగే ఉంచేసినాం అనుకోండి, సమయం అంతా అయిపోతుంది, బర్బాద్ అయిపోతుంది. టైం అనే ఫిలాసఫికల్ మరి వెస్టర్న్ ఫిలాసఫీలో టైం అనేది ఒక పెద్ద పుస్తకం. నేను నా ఎంఫిల్ చేస్తున్న దినాలలో టైం గురించిన విషయాల్ని మనము ఆలోచన చేసినట్లయితే టైం ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూ కెన్ యూజ్ ద టైమ్, ఆర్ యూ కెన్ వేస్ట్ ద టైమ్, ఆర్ యూ కెన్ పుట్ ద టైమ్ ఇన్ ట్రాష్. కనుక ఈవేళ పిల్లారా, టైమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ఆల్ మెన్. కనుక ఈవేళ ఒక వ్యక్తి సమయాన్ని బాగా వాడిన వాడే చాలా జ్ఞాని, చాలా గొప్పవాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఈవేళ మనం సమయాన్ని వేస్ట్ చేయకూడదు. సమయాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టగలమా? పెట్టలేం. సమయాన్ని పెద్దగా చేయగలమా? చేయలేం. సమయాన్ని చిన్నగా చేయగలమా? చేయలేం. సమయాన్ని ఏం చేయగలం? వాడుకోగలం, వినియోగించుకోగలం. వినియోగించుకునే ఒక వస్తువును దేవుడు మనకి ఇచ్చాడు. టైంని ఎలా చూడాలో తెలుసా? ప్రతి క్రైస్తవుడు వెల్త్ లాగా చూడాలి, ధనంలాగా చూసుకోవాలి. 5 గంటలు పనిచేస్తే
5 గంటలు జీతం వచ్చేది. 10 గంటలు పనిచేస్తే 10 గంటలు జీతం వచ్చేది. టైమ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ లైక్ వెల్త్. డోంట్ ట్రీట్ టైమ్ యాజ్ అ క్యాజువల్ థింగ్. ఏదో సామాన్యంగా ఇచ్చినటువంటి సమయంగా మనము దాన్ని భావించకూడదు. యూ షుడ్ యూజ్ ఇట్ వెరీ వెరీ వైజ్లీ. కొంతమంది దాన్ని ప్రోక్రస్టినేషన్ అంటే సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. అలా చేయకూడదు. లోతు ఒకరోజు దేవుని దూత వచ్చి గబగబా నడవండి, ఆ కొండకి ఎక్కండి అంటే లోతు భార్య ఇద్దరు తడువు చేశారు, ప్రోక్రస్టినేషన్ చేశారు. అలాంటి సమయంలో ఏం జరిగింది పిల్లారా? దేవుని దూత ఒక లోతు చేతిని పట్టుకొని, లోతు భార్య చేతిని పట్టుకొని, మరి వారి పిల్లల చేతుల్ని పట్టుకొని ఈడ్చుకుంటూ గబగబా వచ్చేసారు. వై? టు సేవ్ దెమ్. మీరు ఇలా తడువు చేయొద్దు అని చెప్పడానికి మరి నిదర్శనంగా ఉంది. రేపు చేద్దాంలే, రేపు ప్రార్థన చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే, రాత్రి అయిపోయింది కదా, అలిసిపోయాను కదా, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో పనికిరావు. ఉపయోగించుకోవాలి సమయాన్ని. నువ్వెంత ఉపయోగిస్తావో అంత నీకు లాభదాయకంగా ఉంటుంది, అంత ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు, మరి పిఎంకి కూడా అంతే టైం, పని మనిషి పిఎంకి కూడా అంతే టైం. కనుక ఈవేళ పిల్లారా అందరికీ ఒకే సమయం ఇచ్చిండు. 24 గంటలు దాన్ని వైజ్గా వాడడానికి ఇష్టపడండి. కొంతమంది వర్కాలిక్స్ ఉంటారు, ఇక నిద్రపోరు. మరి కొన్నిసార్లు ఏమి ఇంట్లో భార్య పిల్లల్ని చూడరు, పనే పని. వారి పేరు సంపాదించుకోవడానికి పని చేస్తారు, వారి కీర్తి సంపాదించుకోవడానికి పని చేస్తారు, వారి పేరు సంపాదించుకోవడానికి పని చేస్తారు. అంతే, తగ్గినవేమీ కూడా చేయరు. అలాంటి పనికి మాలిన అలవాటు కూడా మనకు ఉండకూడదు. నో ప్రొక్రాస్టినేషన్, నో వర్కాలిక్షిప్, బట్ యూ షుడ్ వైజ్లీ యూజ్ ద టైం. టైం గ్రీక్లో కైరోస్ అనే పదం వాడాడు. మీన్స్ అన్ ఆపర్చునిటీ. టైం అనే పదం అవకాశంగా దేవుడు మనకి ఇచ్చాడు. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. దాంట్లో నీవు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఒకరోజు యోసేపు దగ్గరికి పోతిఫర్ భార్య వచ్చి ఇలా అన్నది, ఏమని? నాతో పడుకో, నీకు అంతా ఇస్తా అంటే ఆయన అన్నాడు, ఆయనకు ఒకటేసారి ఒక అవకాశం వచ్చింది, నేను పడుకోను, నేను పవిత్రంగా ఉంటా. దాట్ ఈస్ ద ఆపర్చునిటీ. పిల్లారా, ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ మధ్యకాలంలో నెహెమ్యాని జ్ఞాపకం చేసుకున్నాం. ఓ నెహెమ్యా, ఆ యొక్క గోడ నుంచి కిందికి దిగిరా అంటే, నేను వ్యర్థమైన టైం వేస్ట్ చేయదు, దేవుడు నాకు గోడ కట్టమన్నాడు, నేను ఆ పని చేస్తా. పిల్లారా, వర్క్ అండ్ సీ దట్ ఇట్స్ బీన్ ప్రాపర్లీ యూస్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. కొన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నీ కంపెనీలో, నీ ఇంట్లో, నీ పరిస్థితి ఒకటేసారి అవకాశం దొరుకుతుంది, మరలా అవకాశం దొరకదు. పిల్లారా, అవకాశాన్ని మనం పాడే చేసుకోకూడదు. మరి ఒక అవకాశం దొరికింది, మరియా నీలో దేవుడు పుడతాడంటామా, పుట్టనిస్తావా అంటే, అయ్యా అంతకంటే ఇంకొక గొప్ప అవకాశమా, పుట్టని, నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పగలిగింది. ఎంత చక్కని మాట. ఈవేళ పిల్లారా, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మొదటి ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, అండ్ సెకండ్ వన్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ టైమ్ అండ్ ఆపర్చునిటీ. ఒక భక్తుడు ఇలా పాడాడు, తరుణంబు కలదు నరుడా తిరిగిరా దెన్నడైనా, తరుణంబు పోయేనేమి తిరిగిరా దెన్నడైనా, తరుణంబు కలదు నరుడా తిరిగి రాదు. ఇప్పుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని వాడుకో. నువ్వు అవకాశాన్ని పాడు చేసుకుంటే
మరలా అవకాశం తిరిగి రాదు. ఇప్పటికే నీ సమయం చాలా వేస్ట్ చేసి ఉండొచ్చు, నీ దినాలు దాటి పెట్టచ్చు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. రెండో గొప్ప ఘనమైనటువంటి యాటిట్యూడ్ని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు నేను మాట్లాడే మాట మిమ్మల్ని తిట్టినట్లు అనిపించవచ్చు, మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్లు కూడా అనిపించవచ్చు. నాతోనే మాట్లాడుతున్నాడు వీడు అని అనిపించవచ్చు. ఈ వెధవకు నేనేనా దొరికింది అని అనిపించవచ్చు. ఐ మే హర్ట్ యూ, బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. నేను మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఏమైనా సాడిస్ట్నా? నేను మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఏమైనా క్రికెట్ మైండ్ కలిగినవాడా? యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు ఒక బంగారు పాత్రను తీసి బెంజమిన్ సంచుల్లో పెట్టి మీరే దొంగలు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వారి బుద్ధి బయటికి రావాలని, వారిలో పరివర్తన రావాలని, వారిలో మోసభరితమైన జీవితం మార్చబడాలని. యోసేపు ఎన్ని పర్యాయాలు వారందరినీ శోధించాడు, వారందరితో హార్ష్గా మాట్లాడాడు. యూదా పశ్చాత్తాపడి ఇలా అన్నాడు, తల వంచి, ఎలోహింకి మేము విరోధంగా తప్పు చేశాం, యెహోవా దేవునికి మేము విరోధంగా తప్పు చేశాం. మా తమ్ముడిని మేము చాలా బాధ పెట్టాం, మేము చాలా దుఃఖపడ్డాం అని మరి మార్పు చెందడానికి కొరకే హార్ష్గా మాట్లాడాడు. కానీ చాలా కోపంతో కానీ కఠినత్వంతో కానీ ఆయన ఈ అవకాశాన్ని వాడలేదు. పిల్లల అవకాశం దేవుడిచ్చింది, దాన్ని వాడుకోవాలి. ఆల్వేస్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ గాడ్స్ గ్లోరీ. సో ప్రిన్సిపల్ 1 ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ టైం. మూడవది దేవుని చిత్తం. చూడండి ఏమంటున్నాడు 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఏంటో తెలుసుకోవాలి. పిల్లరా, సరి అయిన వాక్ నడుస్తూ దేవుడు నీకు ఇచ్చిన సరి అయినటువంటి ఆపర్చునిటీస్ని వాడుకుంటే దేవుని చిత్తం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. దేవుడు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా వాడుకొని దేవుడు ఇచ్చిన నీ అవకాశాలన్నిటి చక్కగా వాడుకుంటే దేవుని చిత్తం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎంత అద్భుతమైన విషయం! ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. యు ఆర్ వాకింగ్ రైట్లీ విత్ గాడ్ అండ్ యు ఆర్ యూజింగ్ ఇట్ వెరీ వైజ్లీ. దెన్ వై విల్ గాడ్ నాట్ లెట్ యు నో హిస్ విల్? ఆయన చిత్తం ఎందుకు బయలుపరచడు? ఆయన చిత్తం బయలుపరిస్తే జీవితమే దేదీప్యమానంగా మారిపోతుంది కదా. చూసారా? కనుక జాగ్రత్తగా నడవడం నేర్చుకోండి, అవకాశాన్ని సద్వినియోగం చేయండి. దేవుని చిత్తం దానంతటికి దానే తెలుసుకపోతుంది, అర్థమైపోతుంది. దేవుడు అన్ని విషయాల్ని చాలా చక్కగా మనకు వివరిస్తాడు. కనుక ఈవేళ పిల్లరా, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది సార్ అంటారా? ఫోన్ కొనుక్కున్నాం, ఎందుకు కొనుక్కున్నాం? దాన్ని వాడుకోవడానికే కదా. లైట్ కొనుక్కున్నాం, ఎందుకు కొనుక్కున్నాం? వెలుగులో జీవించడానికి కొరికే కదా. ఏసీ కొనుక్కున్నాం, ఫ్యాన్ కొనుక్కున్నాం, ఎందుకు కొరకు? గాలి కొరికే కదా. దేవుడు నిన్ను ఎందుకు చేసుకున్నాడో తెలుసా? ఆయన చిత్తాన్ని నీకు నేర్పించడానికి కొరికే కదా. అందుకనే ఆయన నిన్ను తయారు చేశాడు, అందుకనే తన స్వరక్తాన్ని ఇచ్చాడు. కల్వరి రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు. వై? టు నో దట్ హిస్ విల్ ఇస్ దిస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఇది నేను ఇచ్చిన జీవితం, చిత్తం అని తెలియజేయడానికే కదా. ఇవాళ పిల్లారా, దేవుడు తన చిత్తాన్ని దాచిపెడతాడా ఎప్పుడైనా? దేవుడు తన సంకల్పాలను ఎప్పుడైనా మరుగునొచ్చుతాడా? దేవుడు ఎప్పుడైనా మరి తెలియకుండా తెలపకుండా ఉంటాడా? ఉండడు పిల్లారా. హీస్ ఈగర్ టు టీచ్ యూ వాట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటో మరి నీకు బాగా తెలుస్తుంది. మీరు చూడండి, కార్ డ్రైవ్ చేసే వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. కదులుతున్న బండిని తిప్పడం చాలా సులువు,
అదే ఆగిపోయిన బండిని టర్న్ చేయాలంటే చాలా కష్టం. నువ్వు క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా నడుస్తూ ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుంటే దేవుని చిత్తం అలా తెలిసిపోతూ ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం. When you start moving from point A to point B, God will reveal His will to you అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని తర్వాత చదువుదాం, ఏమంటున్నాడు చూడండి 18వ వచనం. సో ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ టైమ్ ఆఫ్ వెల్త్, ప్రిన్సిపల్ ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అండ్ ఫోర్త్లీ మనం ఈ భాగంలో చూస్తున్నాం ఏముంది, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చాలండి, దేవుడు అంటున్నాడు ఆత్మ పూర్ణులై ఉండాలి అంటున్నాడు. ఈవేళ పిల్లరా, దేవుని ఆత్మకు పూర్ణం అవ్వడం అంటే ఏంటో మీకు అర్థం కావడానికి చెప్తా చూడండి. ఒక నీళ్ళ బాటిల్ ఉందనుకోండి, మనము తాగేసి మనమే పట్టుకోవచ్చు. లేకపోతే నీళ్ళ బాటిల్ని తాగేసి ఇంకొని పట్టుకొని రమ్మని తెప్పొచ్చు. లేకపోతే బాటిల్లో నీళ్ళని మురికిగా ఉన్నాయి, బాగా కడిగేసి శుభ్రంగా కడిగేసి కొంచెం నీళ్ళు పట్టి తీసుకురండి అని చెప్పొచ్చు. 3 ways of filling a bottle. నీకు నీవుగా తాగి నింపుకోవచ్చు, లేకపోతే వేరే వారికి తాగమని మరి తాగి వారికి నింపుకొని తీసుకురమ్మని చెప్పచ్చు. మూడవది, నీ జీవితంలో మరి గుర్తెరగొచ్చు ఏంటంటే, వేరే వారికి ఇచ్చాయా బాటిల్ చాలా మురికిగా ఉంది, కడిగి కొంచెం శుభ్రం కడిగి నీళ్ళు నింపుకొని తీసుకొని రాని అని చెప్పొచ్చు. ఈవేళ 3వ పాయింట్ని గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని, దేవా మురికి అయిపోయిన నా జీవితాన్ని కడుగు ప్రభా, నన్ను నింపు ప్రభా అని అడిగితే ఆయన నిన్ను కడుగుతాడు, నిన్ను నింపుతాడు. డాక్టర్కి ఆపరేషన్ చేయడానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. కొన్నిసార్లు సూది తీయడానికి ఏదైతే కళ్ళని బిగబట్టి నరాలని బిగబట్టి కొంతమంది గట్టిగా అయిపోతారు. అప్పుడు డాక్టర్ అంటే కూల్ బేబీ కూల్ అని చెప్పి ఏం చేస్తానంటే ఆ నరాలని కొంచెం అట్లా వదిలేమ్మా, ఏం కాదు, నేను మెల్లగా ఇంజెక్షన్ ఇస్తా అని చెప్తాడు. అప్పుడు వదిలేసినప్పుడు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మెల్లగా ఇంజెక్షన్ ఇస్తాడు. అసలు ఇంజెక్షన్ ఇచ్చినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు నీ జీవితాన్ని కూడా పరిశుద్ధ ఆత్మదేవునికి అప్పగించుకో. ప్రభా నాకు తెలియదు ప్రభా, నాకు ఏం తెలుసు ప్రభా, నాకు తెలియలేదు ప్రభా. ఎవరు ఈ పాప, ఎవరు పిల్ల? ఓకే, నో ప్రాబ్లం, షీ ఈజ్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో ప్రభా నన్ను కడుగు ప్రభా, నన్ను వాడుకో ప్రభా అని మనము చెప్పగలిగినట్లయితే పిల్లారా, ఆయన తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. మన లోపలికి ఆయన వస్తాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, మరియాకి అర్థం కాలేదు, ఎట్లా ప్రభా పుడతాడు కొడుకు, నాలో ఎట్లా పుడతాడు ప్రభా అని అడిగితే, నీకు తెలియదులే అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నింపి నీకు పుట్టిస్తాడంటే, నాకు అర్థం కావట్లేదు, అర్థం కాకపోయినా పర్లేదమ్మా అని అంటే ఆమె ఒక మాట అన్నది, అంటే వాక్యంలో లేదు. ఆమె ఏమన్నది తెలుసా, ప్రభా నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నాకు మెస్సేజ్ కావాలి. ఎస్, షీ సెడ్ ఎస్ ఈవెన్ దో షీ డిడ్ నాట్ అండర్స్టూడ్ వాట్ విల్ హ్యాపెన్ టు హర్. ఆమెకి ఏమి జరుగుతుందో ఎరగకపోయినప్పటికీ, ఆమెకి ఎలా ప్రభు తిప్పుతాడో అర్థం కాకపోయినప్పటికీ, ఆయన ఎలా పని చేస్తాడో అర్థం కాకపోయినప్పటికీ, ప్రభా ఎస్ అని చెప్పగలిగింది. దట్ ఈస్ హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ఫిల్ యువర్ బాడీ. నీ యొక్క దేహాన్ని ఆయన నింపుతాడు. ఆయన నీ జీవితానికి గొప్ప కనువిప్పుని కలగజేస్తాడు. ఇక్కడ ఒక మాట రాయబడ్డది, ఏముందంటే మద్యముతో అని అంటున్నాడు. ఏంటి సార్ అంటున్నారు కదా. ఎప్పుడైనా దేవుడు ఒక విషయాన్ని చెప్పాలంటే పాజిటివ్ నెగటివ్ 2 పదాలు వాడతాడు. ఉదాహరణకు నెగటివ్ పదం చాలా ఎక్కువ అర్థమయ్యేటట్టు చేస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. కానీ రెండవ నెగటివ్ పాయింట్ ఏంటో తెలుసా, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. నెగటివ్ పదం ద్వారా
పాజిటివ్నెస్ని ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఎదుటి వారి దూలాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకో నువ్వు, అప్పుడు దేవుడు చెప్తాడు ఏమని, ఎదుటి వారి దూలను తీయకురా బాబు, నీ కంట్లో ఉన్న నలుసు మొట్టమొదటిగా తీసుకో అని చెప్తాడు. సో పాజిటివ్నెస్ అండ్ నెగటివ్నెస్ విల్ హెల్ప్ us టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. లేఖన మరింత శ్రేష్టంగా మరింత క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ జ్ఞాపకం. అందుకనే ఏళ్ళ మత్తుడు మందేసుకున్నాడు, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కదా. అలాగే దేవుని చేత ఆత్మ నింపబడిన వాడు కూడా ఏం చేసుకున్నాడో తెలియదు కాదు, అది రాంగ్. అది కొంతమంది చీలు ఇప్పేసేసి ఓ పరిశుద్ధ హల్లెలూయా హల్లెలూయా అని ఊగేది పరిశుద్ధాత్మగా దయ్యమాత్మ అది. ఓకే, కనుక పిల్లారా, దేవుడు కంట్రోల్లో ఉండేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్లో పనిచేసేవాడు. మరి ఆత్మ నిబ్బరత్వం కలిగి ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. హీ విల్ బి ఇన్ కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి చెప్పాలి, ప్రభా నన్ను వాడుకో, నన్ను నింపు ప్రభా, నేను సరి అయిన మార్గంలో జాగ్రత్తగా నడుస్తా, నీవు నాకు ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీ వాడతా, అంతేకాదు నీ చిత్తాన్ని నాకు తెలియజేస్తుండు. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో ఆత్మ పూర్ణమై ఉండగలుగుతా. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫిల్లింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని మాట. ఈవేళ పిల్లారా, మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని యొక్క ఆత్మ మనల్ని నింపుతూ తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తా ఉన్నాడు. అండ్ ఫైనల్గా దేవుని ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారు చూడండి, 19వ వచనంలో కీర్తనలు పాడతారు కదా, సంగీతాలతో పాడతారు, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు మీ హృదయాలలో ప్రభువుని గురించి పాడుచు కీర్తిస్తాడు. ఆత్మపూర్ణులైన వారి మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి చెప్పండి, రెండు రకాలుగా ఉంటాయి. హెచ్చరికగా ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఎదుటి వారిని హెచ్చరిస్తాయి, జాగ్రత్త అని చెప్తాయి. రెండవది, హృదయంలో దేవునికి మహిమను చెల్లిస్తాయి. కీర్తనలతో ఆత్మ సంబంధమైన యతలో హృదయాలలో ప్రభుని గురించి పాడే ఆ గొప్ప అనుభవాలు, రెండు అనుభవాలు హెచ్చరిస్తాయి ఆత్మపూర్ణులైన వారు. రెండవది, వారి హృదయాలలో నిరంతరము దేవునికి స్తుతి చెల్లించేవారు ఉంటారు. అండ్ ఫైనల్గా 21వ వచనంలో ఏమంటున్నాడు, క్రీస్తు యేసునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడాలి. చూసారు, లోబడే జీవితాన్ని కలిగి ఉండాలి. చాలు నాకెవ్వరు అవసరం లేదు అనుకోకూడదు. యేసుక్రీస్తుకి ఎవరైనా మనమందరం అవసరం లేదా? అవసరం అంటారా? యేసుక్రీస్తు కూడా కదా. క్వశ్చన్ చాలా కష్టమైనది. యేసుక్రీస్తు శిరస్సు అయితే మనమందరం కూడా ఆయనకు అవయవాలు. మనం లేకుంటే ఆయన పని చేయలేడు. చూసారా, యేసుక్రీస్తు కూడా మన మీద ఆధారపడుతున్నాడు. నాకు ఎవ్వరు అవసరం లేదు, మీ తెలివితేటలు ఏం అవసరం లేదు, నేనే తీస్మార్కాన్ని అనడానికి వీల్లేదు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు శిష్యులందరిని పిలిచి ఇలా అన్నాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయరా అని అడిగాడు. వారి ప్రార్థన అవసరమా యేసుకి? కానీ యేసు కూడా అడిగాడు, మీరు నా కొరకు ప్రార్థించండి. పౌలు రోమాకు వెళ్ళిపోతున్న వేళ ఆయన అడిగాడు, మీరందరూ నా కొరకు ప్రార్థించారు. ఇసుక దగ్గర వాళ్ళందరూ మోకరించి చేతులు పట్టుకొని పౌలు కొరకు ప్రార్థించారు. ప్రభా, పౌలు రోమాకి వెళ్ళి అక్కడ శిరశ్ఛేదనం చేయబడతాడు, ఆయన కరుణించు. వి నీడ్ టు సబ్మిట్ టు వన్ అనదర్. క్రీస్తు నందలి భయముతో ఎవరికంట? ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఎంత చక్కని మాట. ఎప్పుడైతే నీ కాండక్ట్ బాగుంటుందో, దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకుంటావో, దేవుని చిత్తం నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ మూడు ఒక లైన్లో ఉంటాయో నువ్వు ఆత్మపూర్ణుడవై ఉంటావు. ఎప్పుడైతే దేవుని ఆత్మపూర్ణుడవై ఉంటావో ఖచ్చితంగా తోటి వారందరినీ కూడా ప్రేమిస్తావు. ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ అది. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది, నీ పొరుగువాన్ని ప్రేమించు.
ఎంత అద్భుతమైన పాటలు. ఇవన్నీ కూడా పవిత్రతల్లోకి మనల్ని నడిపిస్తాయి, పరిశుద్ధతల్లోకి నడిపిస్తాయి. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపర్చునిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, and the principle of being filled with the Spirit, and finally principle of submitting yourself to one another. ఒకరికి ఒకరు లోబడే ఈ జీవితం పవిత్రమైన, పరిశుద్ధమైన, యథార్థమైన అద్భుత జీవితంలోకి ప్రభు మనలందరినీ కూడా నడిపించాలని ఆశిస్తాను.